శ్రీ గురుభ్యో నమ. ఇప్పుడు మనం రామదేవుల వారి కథను రోజుకి ఒక్కసారైనా వింటే మంచిదని పెద్దవాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని విని ఆనందిద్దాం. ఇప్పుడు నేను రామదేవుల వారి కథని వివరిస్తాను. నాగంభట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలంపున ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుడి పేరు నాగంభట్టు. ఆయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారట. భిక్షాటన చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొంతకాలం అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలనే బుద్ధి పుట్టిందిట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళ్ళుచున్నాడు. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగిరి. అయ్యా, నేను ధనం సంపాదించుకుంటే కాశీకి వెళ్ళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూట కట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, కాశీకి వెళ్తే విశ్వేశ్వరుడి దర్శనం దొరుకుతుంది, కాశీకి వెళ్తే అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, కాశీకి వెళ్తే బిందు మాధవుడి దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళ్తే నీకు ధనం మూట కట్టి ఎవరిస్తారు? మేము ఒక్కటి చెప్తాము, వింటావా అని అడిగాడు. నాగంభట్టు అది ఏ దేవుడి కదో వివరించండి స్వామి అని వేడుకొన్నాడు. అప్పుడు నారదుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలమున కౌసలమను రాజ్యం కలదు. ఆ రాజ్యమును పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రనిచ్చినారు. అది అతడు పట్టుకొని వెళ్లి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను ముగ్గురు రాణులకు ఇచ్చినాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైది. 9 మాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల 4 కుమారులు జన్మించినారట. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుడి వల్ల పెరుగుచుండేది. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా, విశ్వామిత్రుడితో రామలక్ష్మణులను పంపడికి దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికి బల అతి బలాలనే విద్యలు నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లి విరిచి సీతని పెళ్లి ఆడి, అహల్య శాప విమోచనము చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకవరము చేత 14 ఏళ్ల అరణ్యవాసంలో నుండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమేగి లంకాదహనం చేసి రావణాసురుణ్ణి వధించి విభీషణుడికి పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషక్తులై సుఖముగా రాజ్యమేలుచుండెను అని వారు ఆ విప్రుడు మరల రామదేవుని కథను విధానమును ఇట్లు చెప్పెను. 5 లక్ష్మీవారములు 5 ఆదివారమును పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నివేదన చేయవలను. 1 ఉండ రామదేవుడికి, 1 ఉండ బ్రాహ్మణుడికి, 1 ఉండ ముత్తైదువునకు, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యాబిల్లలు అంతా కలిసి తినవలనని 5 లక్ష్మీవారములు పూజ చేయవలను ఈ విధముగా అని చెప్పాను. ఈ విధముగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలని చెప్పింది వినిన నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్యాపిల్లలతో కలిసి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు నారాయణ వ్రతమును ఆచరించాడు. కథ చెప్పుకొని తత్ఫలితముగా ధనమును కలుగుట గుర్తించినాడు. అందువలన 5 వారములతోనే ఆపివేయకుండా తదనంతరము కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తొలుతోగుతున్నాడట. అలాగన కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవలనుకున్నాను, కానీ వెళ్ళలేదు, ఇప్పుడు వెడదాము అనుకొని కొంచెం ధనమును మూట కట్టుకొని కాశీ కావిడి భుజం మీద వేసుకొని కుమారుణ్ణి కుమార్తెని పిలిచి, అమ్మాయి, అబ్బాయి, మీరు రామదేవుని కథ మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంభట్టు కాశీకి ప్రయాణమే వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు యాయవారమునకు వెళ్ళి వచ్చి, అమ్మా, రామదేవుని కథ చెప్తాను విందువుగాని రావమ్మా అని పిలవగా, ఆ తల్లి, నాయన, ప్రొద్దున్నే దాసీది పాచి పనికి వచ్చే వేళ, పంట వేళ, ఇప్పుడు ఎట్లా వింటాను అంది. మళ్ళీ రాత్రి వేళ కథ చెప్తాను విందువుగాని రావమ్మా అనగా, ఇప్పుడేమి కథ నాయనా, పడకల వేళ, నిద్ర వేళ, ఇప్పుడు వినను అన్నను. ఆ కారణంగా రామదేవునికి కోపం వచ్చింది. ఎలా వచ్చిన ఐశ్వర్యము అలాగే వెళ్ళిపోదలిచింది. బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొర్లిగిల్లి ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళిపోయినాయి. పూర్వం నుండి ముష్టి ఎత్తుకొని చిల్లి రాగి చెంబు కూడా దొర్లిపోతుందట. అప్పుడు నారాయణమ్మ చూసి, అమ్మా, అదైనా ఉంచమని కోరవే అమ్మా అని అడగ్గా, అప్పుడు ఆమె అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరుకున్నదట. ఆ చెంబు తప్ప మిగతా అవన్నీ విడలిపోయినవట. వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోతోందట. అప్పుడు ఆ తల్లి కంచం అంచు పట్టుకొని లాగింది. అంతటా సగమంచు గల భాగం ఊడిపోయి మిగిలినది పక్క ఇంటికి వెళ్ళిపోయిందట. మరునాడేదో పని మీద పొరిగింటికి వెళ్ళిన నాగంభట్టు భార్య
వారింటిలో ఉన్న కంచము సగమంచు చూసింది. ఈ కంచము మాది అన్నదట. అందుకు ఆ ఇంటివారు, మీ కంచం మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేమేమన్నా మీ ఇంటికి వచ్చామా, మీరు మా ఇంటికి వచ్చారా? కాబట్టి ఈ కంచం మాదే అన్నారట. నాగంభట్టు భార్య, అలాగున కాదు, మా ఇంటిలో దీని సగం అంచు ఉంది, పట్టుకొస్తానని చెప్పి ఇంటిలో ఉన్న కంచం అంచు పట్టుకొని వెళ్ళింది. రెండు దగ్గర పెట్టి చూడక అతుక్కుపోయిను. వారు మాదే ఇది అని పుచ్చుకున్నారట. మొత్తం కంచం మాదే అని పుచ్చుకున్నారట. అప్పుడు ఆవిడ సిగ్గుబడి లజ్జబడి ఇంటికి వచ్చిందట. అప్పుడు కుమారుడు చూసి, ఏమన్నారమ్మా అని అడిగితే, అది మాదే అని చెప్పి వారే పుచ్చుకున్నారు అని చెప్పింది. అప్పుడు కుమారుడు, అవును, రామదేవుని కథ చెబుతాను, ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడగ్గా, ఆ తల్లి, నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాటో చేసుకొని బ్రతుకుతాను, కానీ రామదేవుని కథ మాత్రం వినను అని చెప్పింది. మరి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది కదా, నీ చెల్లిని మాత్రం తీసుకెళ్లి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారము నారాయణ భట్టు చెల్లిని వెంట పెట్టుకుని వరాన్వేషణలో ప్రయాణమైనాడు. వారు ఊరి చివరికి వెళ్లేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనం మూట కట్టుకొని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరికి వచ్చినాడు. అక్కడ కోనేరు కనిపించింది. ఆ కోనేటిలో కాళ్ళు కడుక్కొనిచుండగా ఎక్కడి నుండి ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకొని పోయిన. అయ్యో అని నాగంభట్లు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూసి, అబ్బాయి అమ్మాయి మీరు సుఖముగా ఉన్నారా అని అడగగా, నారాయణ భట్టు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారం ఏమీ లోటు లేదు. వీరు వెళ్ళింది మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అంతా అలాగే విడలిపోయింది. యాయవారము చేయు చెంబు కూడా దొర్లిపోవుచుండగా చెల్లి చూసి, అదైనా ఉంచమని కోరవే అమ్మ అని అడగగా, ఆమె అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ విడలిపోయినవి. గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిగిల్లి ఇరుగు పొరుగు వారింటికి పోవచ్చున్నది. అప్పుడు అమ్మ చూసి కంచము అంచు పట్టుకుని లాగగా సగం అంచు మనకి, సగం పొరుగు వారింటికి విడలిపోయినది. మరునాడు ఉదయము లేచి వారింటికి నిప్పు కొరకై వెడలి వారింటిలో ఉన్న కంచం అంచు చూసి, కంచం అంచు మాది అందట. అంత వారు, మీ కంచం మా ఇంటికి ఎలా వచ్చింది? నీవు మా ఇంటికి వచ్చినావా, మేము మీ ఇంటికి వచ్చినామా? ఇది మాది అన్నారట. అలాగును కాదు, మా ఇంటిలో ఉన్న కంచం అంచు పట్టుకొస్తానని తీసుకుని వెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయిను. వారు దానిని మాదేనని తీసుకున్నారు. అమ్మా, ఇప్పుడైనా రామదేవుని కథ చెప్తాను వింటావా అని అడగగా, నేను కథ వినను, కార్యము వినను, అందువలన రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది, కాబట్టి నీ చెల్లెల్ని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని ఆ అమ్మ ఆజ్ఞాపించింది. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తున్నాను, మీ ఆజ్ఞ నాన్నగారు అని అడగగా, సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంభట్లు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంట పెట్టుకుని వెళ్ళుచున్నాడు. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించెను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దునా అని నారాయణ భట్టు అడగగా, అతను నాకు పెళ్లి వద్దు, పేరెంటమో అక్కర్లేదని చెప్పింది. మరికొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడగ్గా, నాకు పెళ్లి వద్దు, పేరెంటమో వద్దు, ఇదివరకే 2 భార్యలు ఉన్నారనను. మరల వెళ్ళిచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించింది. ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుడిని చూసి నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని. పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువు గారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడా యువకుడు. నీ గురువుగారు ఎక్కడున్నారు అని అడగగా, పలానా తోటలో ఉన్నారని చెప్పినట. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అనెను. అంత గురువుగారు, బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోపాదం అంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయండి అన్నాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుకి నమస్కరించి అలాగునెక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు గట్టి గుచ్చల ముత్యాల తలంబరాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేసినాడు. వారక్కడనే కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నారట. అలా కొంతకాలం అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి దారపోస్తాం, తీసుకోవాల్సిందని చెప్పగా, అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కథ అయిన పిమ్మట పుచ్చుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగచెంబులో నీరు పోసి, పలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించండి 4 ఎకరముల భూమిని వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెడలిపోయాడు. వారు ఆ 4 ఎకరముల భూమిని అనుభవించుచు
కచ్చిప్పుకుంటూ ఉండగా అక్కడే ఉన్నారు. కొంతకాలం అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనమును కట్టించి దానిని కొంత ధనమును పుణ్య దంపతులకు ధారపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకి నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, పలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకుని వచ్చి ఇల్లు ధనము ధారపోయమని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారము మరునాడు ఉదయము లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు 16 మంది బోయిలను పల్లకిని పంపినారు. వారక్కడికి వెడలి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరికి దారపోస్తారట, మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపినారు, కాన రావలసిందనగా వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి, కథ విన్న తర్వాత వెడదాం అన్నారట. బోయిలు కథ విన్న తర్వాతనే ఆ పుణ్య దంపతులను తీసుకొని వెడలి రాజుగారికి అప్పగించింది. రాజు సంతోషముతో ఆ గృహమును ధనమును వారికి ధారపోసి వెళ్ళిపోయినారట. అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు. కొన్నాళ్ళయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలా ఉంటాను మీ దగ్గరే, నేను వెళ్ళి రామదేవుణ్ణి తీసుకొని వస్తాను, నీవు నీ భర్త కథ మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి తాను ప్రయాణమే వెడలినాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక గొల్లవాణిని చూచి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడిగింది. ఏమున్నది నాయనా, నేను పుట్టుకతోటే అన్యుడను, వాళ్ళు ఒడ్లెండబోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చున్నాను, నా అవస్థ ఇలా ఉంది బాబు అన్నట్ట. నారాయణ భట్టు ఒక్క చెప్తాను వినిదవా అని అడిగింది. గొల్ల అలాగే వింటా అని చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రత విధానమంతా వివరించేసరికి ఆ గొల్లవారికి కొంచెం కళ్ళు కనిపించినవట. అతడు, ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉంటుంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని, ఇంతకీ నువ్వు ఏ దైవానివో ఏ దేవుడివో చెప్పమని. నారాయణ భట్లు నవ్వి, ఇది రామదేవుడి కథామహత్యం, 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతో దీపం పెట్టవలను, ప్రసాదానికి ఆవు పాలు పంచదార గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవునికి, ముత్తైదువునకు, బ్రాహ్మణునకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యా పిల్లలతో కలిసి బుధించవలని చెప్పింది. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట. ఆ రాజును చూసి నారాయణ భట్టు, ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాడు. నాయన, నా రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు, నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్యా బిడ్డలు దారి తప్పిపోయారు, నా అవస్థ ఇలా ఉంది నాయన అని రాజు చెప్పినాడు.